ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం పనిచేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ దయచేసి కూర్చోండి. ఇప్పుడు 8,109 మందికి ఇప్పటివరకు 20,30,00,000 మన గౌరవ అందజేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు వల్ల మనకు ఇప్పుడు మేడం గారు కూడా చెప్పారు ఎంతో ఉపయోగం ఉంటుంది. మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా పెట్టుబడి మరి మీకు ఎంతవరకు అవగాహన ఉందో లేదు కానీ ఇబ్బంది పడ్డ మహిళలు వస్తూ ఉంటారు. వాళ్ళతో పోలీసు కేసులు పెట్టించి వాళ్ళని దాని నుంచి విముక్తి చేయడానికి కానీ వాళ్ళు నమ్మి డబ్బులు ఇస్తే ఎగ్గొట్టిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి రోజు పని చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఇబ్బందుల్లో మిగతా మహిళలు పడకూడదు. వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటట్టు ఈ రోజు పిఎం గారు ఈ క్రెడిట్ కార్డు డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టారు. ఆ డిస్ట్రిబ్యూషనే మనం ఇక్కడ చేస్తున్నాం. ఈ రోజు పీడి గారు చెప్తా ఉన్నారు, ఈరోజు ఈ యొక్క పిఎం స్వనిధిలో మన రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో మన కడప జిల్లా ఉంది. అందులో కడప కార్పొరేషన్ మీరు ఒకసారి గమనిస్తే ఒక్క కడప కార్పొరేషన్ కూడా రీచ్ అయ్యే పరిస్థితిలో మన రాష్ట్రంలో ఏ జిల్లా లేదు. మనం 45 కోట్లు ఇస్తే నెక్స్ట్ రెండో ప్లేస్ లో వచ్చిన వాళ్ళు 14 కోట్లు. మీకు అర్థమవుతుంది? ఎక్కడైనా కంపారిజన్ ఉందా? మనకు 45 కోట్లు మన ఆడోళ్ళకు మనం సాయం చేసుకుంటే కడప జిల్లా నుంచి నెక్స్ట్ ప్లేస్ లో వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? 14 కోట్లు. అంటే ఎన్ని రెట్లు మనం ఎక్కువ ఉన్నాం? దాదాపు 300 రెట్లు ఎక్కువ ఉన్నాం. మీరు ఇది అర్థం చేసుకోవాలా. అలాగనే ఈరోజు మొత్తము దీని ద్వారా డిస్ట్రిబ్యూషన్ ఆ డబ్బులు మొత్తం రాష్ట్రం మొత్తము 207 కోట్లు ఉంటే మన యొక్క కడపకే 45 కోట్లు ఇచ్చినారంటే దాదాపు వచ్చిన డబ్బులో 44% డబ్బులు మనం ఒక్కరమే తీసుకున్నాం. ఒకవైపు కడప జిల్లా అనేది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, అంటే ఆశల జిల్లా. చాలా ఆశలతో అవకాశాల కోసము చేతులు చాపుకొని బతుకుతున్న జిల్లా ఇది కడప. ఇలా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా ఎన్నిక కాబడినవి ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాలు. 3 జిల్లాలు, అందులో మన కడప జిల్లా ఒకటి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ 3 మన ఆంధ్రప్రదేశ్ లో, అందులో మన కడప ఒకటి. అంటే ఎన్నో ఆశలు అవకాశాల కోసం కడప జిల్లాలోని ప్రతి ఒక్క పౌరులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో ఈ ఆర్థిక స్వయం దాదాపు రాష్ట్రంలో 207 కోట్లు ఇస్తే అందులో 85 కోట్లు మనమే తీసుకొని 44% వాటా మనం తీసుకుంటున్నామంటే అది ఒక్క ఈ యొక్క మహిళల ఘనతని సందర్భంగా తెలియజేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీ అవకాశాన్ని అంతముచ్చుకొని మనం ముందుకు పోతేనే మనం అనుకునేది సాధిస్తామో, మన కుటుంబాలను స్థితిమంతులు చేసుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక విధంగా చూస్తే ఒక్క మన జిల్లాలోనే మన జిల్లాలో కంపేర్ చేసుకుంటే మొత్తం కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల, మైదుగురు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురం అన్ని మున్సిపాలిటీస్ ని చెక్ చేసుకుంటే మనము 45 కోట్లు మన జిల్లాకి ఇస్తే అందులో 20 కోట్లు ఓన్లీ కడప కార్పొరేషన్ తీసుకోండి. ఇప్పుడు మనకి మొత్తం జిల్లాలో చూసుకుంటే 45 కోట్లు వస్తే 20 కోట్లు ఓన్లీ కార్పొరేషన్. ఇది ఎలా సాధ్యమైంది? కడపలో ఉన్న పీడీ గారు, కడపలో ఉన్న సిఓలు గారు, అలాగనే కడపలో ఉన్న మొత్తం 200 జిల్లాల ఆర్పీలు, అలాగనే కడప కార్పొరేషన్ లో ఉన్న అధికారులు అందరూ కలిసి
ఒక తాటి మీద నడుస్తూ ప్రభుత్వం మనకి ఇచ్చే ప్రోగ్రాంలు మీ అందరి దగ్గర తీసుకొచ్చి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మిమ్మల్ని ఉత్సాహం చేసి మీతో అప్లై చేయించి మీతో ద్వారా అవన్నీ ఆ యొక్క డబ్బులు తీసుకునే విధంగా పనిచేస్తున్నారు కాబట్టే ఇది సాధ్యమైంది. ప్రతి ఒక్కసారి మహిళల గురించే డిస్కషన్, మేము రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటాం, మహిళల గురించే డిస్కషన్. ఎక్కడ అవకాశం వచ్చినా కూడా వాళ్ళకి అవకాశాలు వాళ్ళ వరకు పంపించాలనే దాని మీదనే డిస్కషన్ జరుగుతుంది.